లోకం కొరకు నువ్వు ఖర్చు అయిన ప్రతిదీ వ్యర్థంగా ఉండొచ్చు. దేవుని కొరకు నువ్వు పడిన ఏ ప్రయాస కూడా వ్యర్థం కాదని నీవు ఎరిగి ఉండాలి. అందుకని గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, మేలు చేయుట ఎందట నువ్వు విసుక్కూడదంట. ఏముందండి, ఎన్ని ఏళ్ళు ప్రార్థనకి వెళ్ళానండి, ఎంత పరిచర్య చేశానండి, ఏదన్నా నేనే ముందున్నానండి. ప్రార్థనకైనా, పరిచర్యకైనా, కానుకలకైనా, ఏమండి మందిరం ఊడ్చే విషయంలో, అంట్లు కడిగే విషయంలో, అనేకుల్ని మందిరానికి తీసుకొచ్చే విషయంలో ఎన్నో ఉపవాసాలు ఉన్నానండి. ఏమైపోయిందండి? నా ప్రార్థన, నా విశ్వాసం, నా భక్తి అంతా నేలపాలైపోయింది అంటావు అనమాట. నేలపాలు కాదు ప్రియులారా, వ్యర్థముగా పోనే పోదు. దేవుని ప్రేమను బట్టి, ఆయన నామమును బట్టి అంట నువ్వు చూపిన ఏమండి ప్రేమ వ్యర్థము కాదు. ఇచ్చిన గిన్నెలు చన్నీళ్ళు కూడా వ్యర్థంగా పోనే పోవంటండి.